నమస్కారం 9 న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ విజయవాడ NH65 జాతీయ రహదారిపై వరద ఉధృతి తగ్గడం వలన ప్రజల్ని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పోలీసులు మరియు రెవెన్యూ సిబ్బంది. ఉధృతిని పరిస్థితిని ప్రభావాన్ని పరిశీలించడానికి మైలవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ టోల్ గేట్ ప్లాజా వారు ఏర్పాటు చేసిన హైడ్రాలో ప్రయాణించి ప్రజలకు ప్రయాణికులకు ధైర్యాన్ని ఇచ్చారు. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అనుకోకుండా ఉద్భవించిన ప్రకృతి వైపరీత్యాన్ని అన్ని విధాలా పర్యవేక్షిస్తుందని చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో కూడా ప్రజాసేవలో నిమగ్నం అవ్వడం, అర్ధరాత్రి 2 గంటల నుండి 3 గంటల 40 నిమిషాల వరకు దాదాపు 2 గంటలు ఇబ్రహీంపట్నానికి విచ్చేసి అక్కడ ఉన్న వరద ఉధృతికి చెప్పుకున్న ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన ఇక ప్రజాసేవలో మా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఇంకొకసారి తెలియజేశారు. ఏది ఏమైనా ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకుని రాబోయే రోజుల్లో వరద, పంట నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. నమస్తే సార్. అందరికీ నమస్కారం. గడిచిన 3 రోజుల నుంచి అతి విస్తారంగా వర్షాలు పడటం మన తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో తెలంగాణలో పడటం, మన ప్రాంతంలో కూడా దాదాపుగా 27 సెంటీమీటర్ల నుంచి 22 సెంటీమీటర్లు పడటం. ఇప్పుడు శ్రీశైలం నుంచి వచ్చే వరద మనకి అంచనాలు ఉంటాయి. దాని తర్వాత కింద వస్తే 50,000 లక్ష వస్తుంది. అట్లాంటిది శ్రీశైలం నుంచి ఎంత వస్తుందో మధ్యలో ఉన్నటువంటి ఉపనదుల నుంచి వచ్చే వరద కూడా అంత అవటం, ఈ రెండు కలగలిసేటప్పటికి 11 లక్షల క్యూసెక్కులు పైన అయ్యి ఆకస్మిక వచ్చిన ఈ వరదల వల్ల విపరీతమైనటువంటి నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకి భరోసా కల్పించడానికి ఈ 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన చూస్తే మా అందరికి ఆశ్చర్యం వేస్తూ ఉంది. రాత్రి ఇబ్రహీంపట్నానికి 2:45 నిమిషాలకు వచ్చారు. వచ్చి దాదాపుగా 3:45 నిమిషాల వరకు మా ఇబ్రహీంపట్నంలో ఉన్న గ్రామాలన్నింటినీ పర్యటించి ప్రతి చోట ఆగి వాళ్ళందరినీ పలకరించి ధైర్యం చెప్పి తర్వాత కలెక్టరేట్కి వెళ్ళి 4 గంటల వరకు మళ్ళీ రివ్యూ నిర్వహించి మళ్ళా ఉదయం 7:30 మళ్ళీ కలెక్టరేట్లోకి వచ్చారు. మళ్ళీ తిరిగారు. మళ్ళీ మాతో పాటు వచ్చి సింగనగరం లేకపోతే మళ్ళీ తర్వాత ఈ కబేళా సెంటర్ ఇంటికి కూడా రావడం జరిగింది. ఏమైనా సమర్థవంతంగా ఇంతటి విపత్తును కూడా ఇటు ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇంకా కొద్దిపాటి వరద మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంది, కానీ ఇంకా ప్రమాదకరమైన స్థితిలోనే ఉంది. మనందరం కలిసికట్టుగా ఈ విపత్తును ఎదుర్కోవాలి. తప్పకుండా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది. ఇప్పుడు వరద సమయంలో జరిగే ఆహార పొట్లాల పంపిణీ కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, ప్రభుత్వం సాధ్యమైనంత మేర అందరికి అందిస్తూ ఉంది. ఈ వరద తీవ్రత తగ్గిన తర్వాత పంట నష్టం కావచ్చు, ఆస్తి నష్టం మీద కావచ్చు, అప్పుడు ప్రభుత్వం వివరాలు సేకరించి ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ సమయంలో ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు పత్రికా సోదరులు, సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా భాగస్వాములయ్యి ఎవరైతే బాధితులు ప్రజలు ఉన్నారో, ఎఫెక్టెడ్ విలేజెస్లో వాళ్ళు ఉన్నారో అందరికీ మనం ఆదుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మా సొంత గ్రామం ఐతవరంలో కూడా హైవే మీద నీళ్ళు రావటం, ఇక్కడ ఇబ్బందికర వాతావరణంగా ఉండటం, ఇటు రెవెన్యూ అధికారులు, అటు పోలీసు అధికారులు అందరూ కూడా సమన్వయంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గతంలోనే 5 సంవత్సరాల కాలంలో 2 సార్లు ఎక్కడండి? అవునవును, ఇది అనుకోకుండా 2 పర్యాలు వచ్చి అదే రేపు రాబోయే రోజుల్లో 6 లైన్ మనకు అయినప్పుడు ఖచ్చితంగా రేపు NH వాళ్ళది రివ్యూ ఉంది. అతి త్వరలో ఎంపీ గారి ఆధ్వర్యంలో రైల్వేస్లో ఒకరోజు ఉంది, NH ఒకటి ఉంది. ఎందుకంటే మన 6 లైన్ రోడ్డు త్వరలో కాబోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ప్రతిపాదనలో ఇక్కడ కనుక కొంచెం బ్రిడ్జ్ కనుక నిర్మించుకుంటే భవిష్యత్తులో ఈ రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఆ సమావేశంలో ఖచ్చితంగా ప్రస్తావిస్తాను. థ్యాంక్ యూ.